Hi friends, welcome to my channel GK Competitions. This is Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీ నుంచి రెండవ చాప్టర్ జీవ ప్రపంచ వైవిధ్యం మొదటి యూనిట్లో రెండవది జీవం అంటే ఏమిటి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, కొంతమంది పీడిఎఫ్ గురించి అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, మీకు పీడిఎఫ్ కావాలంటే ప్లీజ్ టేక్ మెంబర్షిప్. మీరు మెంబర్షిప్ తీసుకుంటే వీడియోస్తో పాటు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు, అలాగే లైవ్ టెస్ట్లో కూడా మీరు లైవ్ క్లాసులో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పీడిఎఫ్ అయితే అన్ని చాప్టర్కి అవైలబిలిటీగా లేదు. ఒక్కొక్క చాప్టర్ నేను కంప్లీట్ చేస్తూ క్లాసులు చేస్తూ వస్తున్నాను కాబట్టి అన్ని చాప్టర్కి హోల్గా పీడిఎఫ్ ఇప్పుడు అందించడం అయితే కుదరదు. కనీసం ఒక నెలన్న టైం పడుతుంది. అయితే అప్పటి వరకు మీరు వెయిట్ చేయకుండా మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే మీకు మీ మెయిల్కి పీడిఎఫ్ నేను పంపిస్తూ ఉంటాను. పీడిఎఫ్ కూడా ప్యారలల్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ మధ్యనే మై ఛానల్ ఈజ్ మానిటైజ్డ్. మీ అందరి కోఆపరేషన్ వల్ల, మీ అందరూ సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీ అందరూ వీడియోస్ను వాచ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇది సాధ్యమైనది. వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. సో ఇలాగే మీరు ప్లీజ్ కంటిన్యూ యువర్ కోఆపరేషన్ టు మీ. ఐ విల్ బి డూయింగ్ ఆల్ ద వీడియోస్ రెగ్యులర్లీ. ఐ విల్ బి పోస్టింగ్ వీడియోస్ కంటిన్యూస్లీ. అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days ఐ విల్ పోస్ట్ వన్. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ నాటికి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తము పూర్తి చేసే బాధ్యత నాది. అలాగే మీకు కావాల్సిన పీడిఎఫ్ను కూడా అందించే బాధ్యత నాది. సో టేక్ మెంబర్షిప్ అండ్ గెట్ బెనిఫిటెడ్ అవుట్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, టుడే వీ విల్ స్టార్ట్ అవర్ క్లాస్. సో మై డియర్ ఫ్రెండ్స్, పోయిన క్లాస్లో మనము ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో వివిధ అంతస్తుల గురించి తెలుసుకున్నాం. అవే మొత్తము జాతి నుంచి రాజ్యం వరకు వివిధ శ్రేణుల గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఈరోజు క్లాస్లో భాగంగా మనం ద్వినామ నామీకరణ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, కెరోలస్ లిన్నేయస్ అనే స్వీడన్ వృక్ష శాస్త్రవేత్త ద్వినామ నామీకరణ గురించి తన గ్రంథమైన సిస్టమే న్యాచురే 10వ ప్రచురణలో వర్ణించి ప్రాచుర్యం పొందాడు. ఇది మనము బోటనీ చదువుకునేటప్పుడు కూడా, బోటనీ క్లాస్ వినేటప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. చూడండి, ఇక్కడ ఈ పద్ధతిలో ప్రతి జీవి 2 పదాలు గల నిర్దిష్ట శాస్త్రీయ నామాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రీయ నామంలో 2 పేర్లు ఉంటాయి. దీన్నే బైనామిన్ అంటారు. దీనిలో మొదటి పదం ప్రజాతిని సూచిస్తుంది, అలాగే రెండవ పదము జాతిని సూచిస్తుంది. ప్రజాతిని సూచించే పదం నామవాచకముగాను, అలాగే జాతిని సూచించే పదం విశేషణంగాను ఉంటాయి. పదాలన్నీ లాటిన్ లేదా లాటిన్ రూపంగా కానీ ఉంటాయి. ప్రజాతి పదము పెద్ద అక్షరంతోనూ, జాతి పదం చిన్న అక్షరం స్మాల్ లెటర్తోనూ ప్రారంభమవుతాయి. వాటిని సాధారణంగా ఇటాలిక్ టైప్లో రూపంలో ముద్రించాలి, లేదా రాసేటప్పుడు 2 పదాల కింద విడివిడిగా గీత అండర్లైన్ను గీయాలి. అలాగే శాస్త్రీయ నామానికి చివర ఆ జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పూర్తి పేరు కానీ, లేదా ఆ పేరులోని మొదటి అక్షరాన్ని కానీ రాయవచ్చు. వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు తర్వాత కనుగొన్న సంవత్సరాన్ని రాయాలి. ఒక జీవిని ఏ శాస్త్రవేత్త అయితే కనుగొని వాటి లక్షణాల ఆధారంగా నామీకరణ చేస్తాడో, ఆ పేరు రాసేటప్పుడు ఫస్ట్ ఆ జీవి యొక్క ప్రజాతి, తర్వాత జాతి రాయాలి. ఆ తర్వాత దాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త యొక్క పేరు మొదటి అక్షరం కానీ, పేరు తర్వాత సంవత్సరాన్ని రాయాలి. ఒక ప్రజాతి నామం ప్రథమంగా వర్ణించిన శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రజాతి నామం ఒకటి కాకపోయినా, ఒక ప్రజాతి నామం లేదా ప్రథమంగా వర్ణించిన శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రజాతి నామం ఒకటి కాకపోయినా, లేదా ప్రజాతి నామాన్ని తర్వాత మార్చటం జరిగితే అసలైన రచయిత పేరు సంవత్సరాన్ని బ్రాకెట్లో వ్రాయాలి.
తర్వాత చూడండి, ద్వినామ నామీకరణ విధానంలో సింహానికి ఎలా పేరు పెట్టాలో ఉదాహరణకు తెలుసుకుందాం. సింహం యొక్క శాస్త్రీయ నామం ఫెలిస్ లియో. దీనిలో ఫెలిస్ అనే పదము ప్రజాతిని, లియో అనే పదము జాతిని సూచిస్తుంది. లిన్నేయస్ ఈ జీవిని మొట్టమొదట వర్ణించాడు కాబట్టి దీన్ని ఫెలిస్ లియో లిన్నేయస్ అంటే మొట్టమొదటి ఫెలిస్ అంటే ప్రజాతి నామం, లియో అంటే జాతి నామం, లిన్నేయస్ అంటే ఆ జీవిని వర్ణించిన సైంటిస్ట్ యొక్క నామం. లేదా దీన్నే ఫెలిస్ లియో లిన్ మొదటి 2 అక్షరాలు, లేదా ఫెలిస్ లియో లీ 1 అక్షరము, ఇట్లా. అలాగే ఆయన దీన్ని 1758లో కనుక్కోవటం వల్ల ఈ పేరు పూర్తిగా ఫెలిస్ లియో లిన్నేయస్ 1758గా నామీకరణం చేస్తారు. సరే, లిన్నేయస్ లియో అనే జాతిని తొలిసారిగా ఫెలిస్ అనే ప్రజాతిలో చేర్చాడు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే దాని యొక్క ప్రజాతి వేరుగా ఉంది. మొట్టమొదట అయితే ఈ లియో అనే జాతిని ఫెలిస్ అనే ప్రజాతిలో చేర్చాడు. ఎవరు? కెరోలస్ లిన్నేయస్. ఈయన ద్వినామ నామీకరణ పద్ధతిని ప్రతిపాదించిన మొట్టమొదటి శాస్త్రవేత్త. కానీ తర్వాత కాలంలో దాన్ని పాంథీరా పాంథీరా అనే ప్రజాతికి మార్చడం వల్ల ప్రస్తుతం సింహాన్ని పాంథీరా లియో లిన్నేయస్ 1758గా సూచించడం జరుగుతుంది. ఇంతకుముందు అడగవచ్చు, కెరోలస్ లిన్నేయస్ ప్రకారము లియో అనే సింహం జీవి ఏ జాతికి చెందినది, ఏ ప్రజాతికి చెందినది అని అంటే అది ఫెలిస్ ప్రజాతి. కానీ ప్రస్తుతం అయితే ఇది పాంథీరా ప్రజాతికి చెందినవి. సింహము, పులి, అలాగే చిరుత ఇవన్నీ కూడా పాంథీరా ప్రజాతికి చెందిన జీవులు. సో ద్వినామ నామీకరణము మనం తెలుసుకున్నాం. అది ఆయన కెరోలస్ లిన్నేయస్ ఆయన రచించిన సిస్టమ్ అండ్ నేచర్ అనే పుస్తకంలో దీన్ని ప్రచురించారు. ఇప్పుడు త్రినామ నామీకరణం అంటే ట్రైనామినల్ నామెన్క్లేచర్. ఇది ద్వినామ నామీకరణను విస్తరించడం వల్ల ఏర్పడింది. ఈ పద్ధతిలో ఉపజాతి నామాన్ని కూడా నిర్దేశిస్తూ, గుర్తుపెట్టుకోండి, త్రినామ నామీకరణలో ఎక్స్టెన్షను ట్రైనోమియల్ నామెన్క్లేచర్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనోమియల్ నామెన్క్లేచర్. బైనోమియన్లో ప్రజాతి జాతి ఉంటాయి. త్రినామ నామీకరణలో ప్రజాతి జాతితో పాటు ఉపజాతిని కూడా నిర్దేశిస్తూ 3 పదాలు ఉండే ట్రైనామిన్, 2 పదాలు ఉంటే అవి బైనోమిన్ అంటున్నాం. ఈ పద్ధతిని జాతి కంటే కింది లేదా దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు. ఉపజాతి పేరును సూచించే పదం ఒక చిన్న అక్షరంతో, స్మాల్ లెటర్తో మొదలు పెట్టాలి. అంతేగాక అది లాటినైజ్డ్ పదమై ఉండాలి. ఇలా ఇటాలిక్స్లో ముద్రించాలి. ఉదాహరణ, హోమోసేపియన్స్ కార్వస్ స్ప్లెండెన్స్. హోమోసేపియన్ మానవుని యొక్క ప్రజాతి హోమో, జాతి సేపియన్స్, ఉపజాతి సేపియన్స్. అలాగే కార్పస్ స్ప్లెండెన్స్ అనేది కాకి యొక్క శాస్త్రీయ నామం. కార్పస్ అనేది కాకి యొక్క ప్రజాతి, స్ప్లెండెన్స్ అనేది కాకి యొక్క జాతి, అలాగే ఇంకొక స్ప్లెండెన్స్ అనేది కాకి యొక్క ఉపజాతి. ఇలా ప్రజాతి, జాతి, ఉపజాతులు కనుక ఉంటే ఆ నామీకరణను త్రినామ నామీకరణం అని అంటున్నాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, టాటోనిమీ. రైట్, టాటోనిమీ అంటే ఏందో చూద్దాం. ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు, ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే జాతి పేరు, ప్రజాతి పేరు ఒకటే అయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని టాటోనిమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాగుపాము ఉంది. నాగుపాముది నాజా అని దాని పేరు సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. అలాగే ప్రజాతి నామము, జాతి నామం కనుక 2 కనుక ఉంటే, ఒకేలాగా ఉంటే దానిని టాటోనిమ్స్ అని అంటారు. ఉదాహరణకు మచ్చల జింక, వెరీ ఇంపార్టెంట్.
మచ్చల జింక ఇది యాక్సిస్ అంటే గొడ్డలి అని కూడా మనం సింపుల్గా కోడ్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవచ్చు. యాక్సిస్ అంటాం, రైట్. మచ్చల జింక. అలాగే నాగుపాము నాజా ఈ విధమైన నామీకరణను టాటోనిమీ అంటారు. వెరీ ఇంపార్టెంట్ బిట్టు రావడానికి ఒక అవకాశం ఉన్న ఒక టాపిక్ ఇది. సో తర్వాత జాతి భావన చూద్దాం. సరే, ఈ టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. దాదాపు ఒక్కొక్క వీడియోని 400-500 మంది కూడా వాచ్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ లైక్లు కనీసం 10, 20, 50 కూడా 100 కూడా దాటట్లేదు. రీజన్ ఏంటో ఐ డోంట్ నో ద రీజన్ ఫర్ దట్. ఒకవేళ నేను చెప్పే విధానం నచ్చటం లేదా, లేకపోతే ఈ క్లాసులు ఉపయోగకరంగా లేవో నాకు తెలియదు. మీరు లైక్ చేస్తే అది నాకు ఒక మోటివేషను, ఎక్కువ మందికి సజెస్ట్ చేయబడుతుంది. అది ఛానల్ గ్రో అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఛానల్ గ్రో అవ్వటం అనేది దట్ ఈజ్ మై ఎయిమ్. అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన సబ్జెక్ట్ని అందించడం అనేది కూడా నా ఎయిమ్. మీ పని జరగాలి, నా పని జరగాలి. గుర్తుపెట్టుకోండి, మీకు బెనిఫిట్ జరగాలి, నాకు బెనిఫిట్ జరగాలి. ఇక్కడ హిడెన్ థింగ్స్ ఏమీ లేవు. మీకు ఫస్ట్ ప్రయారిటీ మీకు, తర్వాత మీతో పాటు నేను కూడా డెవలప్ అవ్వాలి. ఎలా మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీకు అందుతుంది, మరి నాకు రావాల్సిన రివార్డ్ అయితే నాకు రావట్లేదు. అంటే లైక్సే. మీరు లైక్ చేస్తే చాలు, ఈ వీడియో అనేక మందికి ఆటోమేటిక్గా రికమెండ్ చేయబడుతుంది, అనేక మంది దీన్ని చూస్తారు, ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. సో వాట్ ఈజ్ మై రిక్వెస్ట్ హియర్ ఈజ్, మీరు వాచ్ చేస్తున్నారు, ప్లీజ్ లైక్ ఇట్. ఇట్స్ నాట్ డిఫికల్ట్. లైక్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని కదా. జస్ట్ హిట్ ద లైక్ బటన్. దట్ ఈస్ ద సపోర్ట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు మీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ప్లీజ్ లైక్ ద వీడియోస్. నౌ నెక్స్ట్ టాపిక్, జాతి భావన. ఈ జాతి అనే కాన్సెప్ట్ అనేది ఎలాగ వచ్చిందనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం. మనం ఇంతకుముందు కూడా చూసాం. లాటిన్ భాషలో స్పీసీస్ అంటే రకము, కైండ్ లేదా దృశ్య రూపము అని అర్థం. స్పీసీస్ అంటే దృశ్య రూపము అని అర్థం. ఇటు చూడండి, ఒక సైంటిస్ట్ నేమ్ ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, జాన్ రే తన గ్రంథమైన హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటేరం ఇది రాసిన సైంటిస్ట్ జాన్ రే. ఈయన ఈ స్పీషీస్ అనే పదాన్ని ఉమ్మడి వంశపారంపర్యము, కామన్ డిసెంట్ లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించాడు. ఈ జాన్ రే అని ఆయన తన గ్రంథం పేరేంటంటే హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. దీనిలో స్పీసీస్ అనే పదాన్ని ఆయన ఎలా వర్ణించాడు, ఎలాగంటే ఉమ్మడి వంశపారంపర్యము లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి, అంటే తల్లిదండ్రులను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయాన్నే స్పీసీస్ అని అంటారని ఆయన వర్ణించాడు. లిన్నేయస్ సైంటిస్ట్ తన గ్రంథం సిస్టమా న్యాచురేలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏముంది, జాతి అనేది వర్గీకరణ ప్రాథమిక ప్రమాణం. దీన్ని ఇలా పరిగణించింది ఎవరంటే లిన్నేయస్. తర్వాత బ్యూఫోన్ అయిన సైంటిస్ట్ తన గ్రంథమైన న్యాచురల్ హిస్టరీలో జాతి పరిణామ భావనను వివరించాడు. ముగ్గురు సైంటిస్టులు చూడండి ఇక్కడ ఇప్పటికీ. ఒకరు ఎవరంటే జాన్ రే. ఈయన గ్రంథము హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటేరం. ఈయన ప్రకారం జాతి అంటే ఉమ్మడి వంశకర్తలను కలిగి ఉండే ఒకే రకమైన జీవుల సముదాయం. తర్వాత లిన్నేయస్ తన గ్రంథము సిస్టమా న్యాచురల్లో జాతిని వర్గీకరణ ప్రమాణంగా ప్రతిపాదించాడు లేదా పరిగణించాడు. తర్వాత బ్యూఫోన్ అనే సైంటిస్ట్ తన గ్రంథమైన న్యాచురల్ హిస్టరీలో జాతి పరిణామ భావనను వివరించాడు, బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. తర్వాత డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి
దీన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అంటాం. ఈ జాతుల ఉత్పత్తి ప్రచురణతో జీవశాస్త్రీయ జాతి భావన దీన్ని జాతి గతిక స్వభావం ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది. చూడండి, ఈ 4-5 లైన్లోనే 4 సైంటిస్టులు వారి యొక్క భావనలు, వారి యొక్క గ్రంథాలు, వారి యొక్క వర్ణనలను వివరించడం జరిగింది. ఈ భావనే బ్యూఫోన్ జీవజాతి భావన అంటారు. దీని ప్రకారం ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు. దీన్ని మనం ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. జాతి యొక్క డెఫినేషన్ కూడా మనం చూసాము. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే బ్యూఫోన్ అనే సైంటిస్ట్. బ్యూఫోన్ జీవజాతి భావన. తర్వాత జాతిని నిర్వచించేందుకు డబ్జాన్స్కీ ఈయన మెండీలియన్ జనాభా అనే భావనను ప్రవేశపెట్టారు. వెరీ ఇంపార్టెంట్. మెండీలియన్ జాతిని నిర్వచించేందుకు మెండీలియన్ అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? మెండీలియన్ జనాభా భావనను ప్రవేశపెట్టినది ఆయన డబ్జాన్స్కీ. తర్వాత ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకుంటూ కామన్ జీన్ పూల్ను పంచుకుంటూ వర్ణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులను మెండీలియన్ జనాభా అంటారు. వర్ణాత్మక కలయిక అంటే ప్రిఫరెన్స్ అన్నమాట. సెలెక్టివ్గా మీటింగ్ దాన్ని మెండీలియన్ జనాభా అని అంటారు. భిన్న భౌగోళిక ప్రాంతాలలో నివసించే ఒక జాతికి చెందిన జీవులు వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరము అనుకూలనాలను పొందుతూ ఉంటాయి. అంటే వాటిలో ఆ పరిసరాలకు తగ్గట్లుగా మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా క్రొత్త జాతి పరిణామం చెందుతుంది. అంటే క్రొత్త జాతి ఎలా వస్తుందంటే ఆ ముందు ఉన్న జీవులలో ఉత్పరివర్తనాలు జరగడం వల్ల. ఈ ఉత్పరివర్తనాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి జాతి అనేది గతిశీల ప్రమాణం. ఎక్సలెంట్ బిట్ మై డియర్ ఫ్రెండ్స్. జాతి ఈ క్రింది వానిలో గతిశీల ప్రమాణంగా భావించబడేది ఏది అని జాతి, ప్రజాతి, కుటుంబం, విభాగం ఇలా 4 అంతస్తులు ఇస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జాతి అనేది గతిశీల ప్రమాణం, డైనమిక్ యూనిట్. ఇప్పుడు చూడండి, ఒక జాతికి చెందిన జీవులు ఎలా ఉంటే వాటి లక్షణాలు చూద్దాం. ఇతర జాతికి చెందిన జీవులలో ప్రత్యుత్పత్తి వివిక్తత ప్రదర్శిస్తాయి. కాబట్టి ఒక జాతి ఒక ప్రజనన ప్రమాణం. ఇతర జాతికి చెందిన జీవులతో అంటే అవి ప్రత్యుత్పత్తిని జరుపుకోవు. అంటే కుక్కలు తీసుకున్నాం అనుకో, డాగ్స్తోనే ప్రత్యుత్పత్తి జరుగుతాయి. ఎలిఫెంట్ తీసుకుంటే ఎలిఫెంట్తోనే ప్రత్యుత్పత్తి జరుగుతాయి. అంతర ప్రజననం అంటాం. ఇదే మెండీలియన్ జనాభా భావన. అంటే ఒక జంతువు వేరే విధమైన జంతువుతో ప్రత్యుత్పత్తిని జరపదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ అలాగనుక జరిగే పని అయితే ఏం జరుగుతుందో తెలుసా? కొత్త జీవులు, ఇంకా కొత్త జీవులు కొత్త లక్షణాలతో ఆవిర్భవించే అవకాశం ఉందేమో, మనకైతే తెలియదు. కానీ ప్రతి జాతి జీవి అదే జాతి జీవితో ప్రజననం జరిపి సంతానాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. తర్వాత ఒకే జీవావరణ స్థానాన్ని, దీన్నే నీచే అంటాం. జీవావరణ స్థానాన్ని పంచుకుంటాయి కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణము. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? జాతి ఒక ప్రజనన ప్రమాణము. వెరీ ఇంపార్టెంట్ బిట్ జాతిని గురించి. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? జాతి అనేది ఒక గతిశీల ప్రమాణం. ఎందుకు? నిరంతరము మార్పులు జరుగుతూ కొత్త జాతులు ఉద్భవిస్తూ ఉంటాయి కాబట్టి జాతి అనేది గతిశీల ప్రభావం అన్నాం. రెండవది, ఒక జాతి వేరే ఒక జాతితో ప్రత్యుత్పత్తి జరపదు కాబట్టి అది ప్రజనన ప్రమాణం అని కూడా చెప్పుకుంటున్నాం. ఇక మూడోది ఏంటంటే ఒకే జీవవర్ణ స్థానాన్ని పంచుకుంటాయి. అంటే ఒకే రకమైన జీవులు ఒకే రకమైన జీవవర్ణ స్థానంలో అవి మనుగడ సాగిస్తాయి. అందుకే జాతి అనేది ఒక జీవవర్ణ ప్రమాణం.
ఇంకో విషయం చూడండి, ఒకే రకమైన క్రోమోజోముల పటాన్ని చూపిస్తాయి కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణం. చూడండి, జాతి ఒక జన్యు ప్రమాణం. తర్వాత నిర్మాణాత్మక క్రియాత్మక లక్షణాలలో సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 రకాలైన స్టేట్మెంట్లు. జాతి అనేది 5 రకాలైన ప్రమాణాలుగా పనిచేస్తుంది. 1 గతిశీల ప్రమాణంగా, 2 ప్రజనన ప్రమాణంగా, 3 జీవావరణ ప్రమాణంగా, 4 జన్యు ప్రమాణంగా, 5 పరిణామ ప్రమాణంగా జాతి అనేది భావించబడుతుంది. తర్వాత దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూడండి. క్రింది ఉదాహరణ పరిశీలిద్దాం. ఉదాహరణ, ఏపిస్ ఇండికా, ఏపిస్ డార్సేటా, ఏపిస్ మిల్లిఫెరా, ఏపిస్ ఫ్లోరియా. దీనిలో చూడండి, రెండు ప్రతి శాస్త్రీయ నామంలో రెండు పదాలు ఉన్నాయి. మొట్టమొదటి పదమేమో ప్రజాతి ఏపిస్, తర్వాతదేమో జాతి. ఈ ఉదాహరణలో ఇండికా, డార్సేటా, మిల్లిఫెరా, ఫ్లోరియా అనే జాతులను ఏపిస్ అనే ఒక ప్రజాతి కింద చేర్చారు. ఏపిస్ ఇండికా కదా, పట్టుపురుగుల ఏపిస్, తేనెటీగలు రైట్. ఏపిస్ ఇండికా, ఏపిస్ డార్సేటా, ఏపిస్ మిల్లిఫెరా, ఏపిస్ ఫ్లోరియా, ఇవన్నీ 4 రకాలైన తేనెటీగలు. ఏపిస్ అనేది ప్రజాతి, మిగతా అనేది జాతులు. ఉదాహరణ 2లో ఫెరిటిమా పోస్తుమా, పెరిఫ్లానెటా అమెరికానా, పాంథెరా లియో. ఈ ఉదాహరణలోని జాతులు పోస్తుమా, అమెరికానా, లియో అనే జాతులు వేర్వేరు ప్రజాతికి చెందినవి. మొట్టమొదటేమో వేర్వేరు జాతులేమో ఒకే ప్రజాతికి చెందినవి. ఇక్కడేమో అనేక జాతులు వేర్వేరు ప్రజాతులకు చెందినవి. కొన్ని సందర్భాలలో ఒక ప్రజాతిలోని సన్నిహిత సంబంధం గల భిన్న జాతులు అంతర ప్రజననం జరుపుకోవచ్చు, కానీ వాటి సంతానం వంధ్యత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకు, ఒక ఆడగాడిద మగ గుర్రం మధ్య సంకరణం ఫలితంగా హిన్ని అనే వంద్య సంకర జాతి జీవి పుడుతుంది. అంటే ఇది ప్రత్యుత్పత్తిని జరిపే శక్తిని కలిగి ఉండదు. అదే గాడిదకి మధ్య ప్రత్యుత్పత్తి, గుర్రానికి మధ్య ప్రత్యుత్పత్తి జరిగితే తండ్రిలో ఉండే లక్షణాలన్నీ ఆ పిల్లలో చూడొచ్చు. కానీ ఇక్కడ వేరువేరు జాతుల మధ్య సంకరణం జరిగినప్పుడు ఆ పుట్టే జాతి వంద్య రకము అయి ఉంటుంది, సంకర జాతి, స్టెరైల్ హైబ్రిడ్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఆడగాడిత మగ గుర్రానికి పుడుతుంది, దాన్ని హిన్ని అంటాము. అలాగే మగగాడిద ఆడగుర్రానికి పుడితే దాన్ని మ్యూల్ అని అంటాం. రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిన విషయాలు. ఈ క్లాస్లో జాతి భావన అనే టాపిక్ని, అలాగే ద్వినామ నామీకరణను దాని గురించి నేర్చుకున్నాం, దాన్ని ఎవరు ప్రతిపాదించారని. అలాగే త్రినామ నామీకరణం గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే టాటోనిమీ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ మై క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు నోట్స్తో, హ్యాండ్ రిటన్ నోట్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ go through this video, make important points, make a notebook for you. Until then, keep watching my videos. Thank you very much. Have a nice day.